Good morning, one and all. Welcome to Vedic Maths Basics Day 3 సిరీస్. మీరందరూ నాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో నిన్న మనం డిస్కస్ చేసిన టాపిక్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నంబర్ ఎండ్ విత్ 5 అనే దానికి నిన్న నేను మీకు కొన్ని హోంవర్క్స్ ఇచ్చాను. అవన్నీ మీరు చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ మీ ఆన్సర్స్ని నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఏదైనా డౌట్స్ కూడా ఉంటే కమెంట్స్లో పెట్టండి. ఇంకేదైనా వీడియోస్ కావాలన్నా కూడా కమెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని నేను ప్రొవైడ్ చేయడానికి నేను కంపల్సరీగా ట్రై చేస్తాను. సో నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్. సో ఫస్ట్ వచ్చేసి 15 × 15. సో ఈ నెంబర్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, అది స్క్వేర్ రూట్ అయి ఉండాలి. అంటే ఒకే నెంబర్ని అదే నెంబర్తో మల్టిప్లై చేస్తూ ఉండాలి. దాని ఎండ్ డిజిట్ వచ్చేసి 5 ఉండాలి. సో అలాంటి నెంబర్ 25 ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ 5 5s ఎంత 25 వీ హ్యావ్ టు రైట్ ఆన్ ద రైట్ సైడ్. నెక్స్ట్ మనకి మిగిలిన లెఫ్ట్ హ్యాండ్ డిజిట్ ఈజ్ 2 నెక్స్ట్ నెంబర్ ఈజ్ 3 2 3s 6. నెక్స్ట్ 35 × 35 5 5s 25. 3 నెక్స్ట్ నెంబర్ ఈజ్ 4 12. అవర్ ఆన్సర్ ఈజ్ 1225. నెక్స్ట్ 14 45 45s 25 on the right side. 4 next number is 5 4 5s 20. Next 95 95s 5 5s 25 9 10s 90. ఇంకా మీరు చిన్నగా నెక్స్ట్ నెంబర్ అనేది పైన వేసుకోవడం మానేసి మైండ్లో క్యాలిక్యులేట్ చేయడం స్టార్ట్ చేయండి. అంటే టైంని సేవ్ చేయడం కోసం ఇలాంటి మెథడ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అందుకనే మిమ్మల్ని రాయొద్దని చెప్తున్నాను. మైండ్లో క్యాలిక్యులేట్ చేస్తుంటే అది మనకి బాగా గుర్తుంటుంది అనమాట. 25 25 5 5s 25 7 8s 56. నెక్స్ట్ 65 × 65. సో లాస్ట్ డిజిట్ ఈజ్ 5. సో 5 5s ఈజ్ 25 5 7s 42. ఓకే, నెక్స్ట్ నెంబర్ 45 × 45 5 5s 25. 14 × 15 is 210. So we have to write 210. Next 205 × 205. ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా లాస్ట్ డిజిట్ 5 అయి ఉండాలి. ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తూ ఉండాలి. సో ఈ కండిషన్స్ అప్లై అయింది కాబట్టి మనకి లాస్ట్ నెంబర్ 5 అయింది కదా. 5 5s 25. 20 × 21 ఈజ్ 421. మీకు ఆ నెంబర్ తెలియకపోతే మల్టిప్లై చేసుకోండి. దానికి కూడా నేను తర్వాత నెక్స్ట్ అప్కమింగ్ సిరీస్లో నేను దానికి ఆన్సర్స్ రివీల్ చేస్తాను. నెక్స్ట్ 245 × 245 5 5s 25 24 24 నెక్స్ట్ నెంబర్ ఈజ్ 25. 24 × 25 ఈజ్ 600. సో దట్ ఈస్ అవర్ హోంవర్క్ ప్రాబ్లమ్ సొల్యూషన్స్. ఇంకా ఉన్నాయి. ఇంకొక ట్రిక్ చెప్పాను కదా మీకు, వాటి ఆన్సర్స్ అంటే లాస్ట్ డిజిట్స్ యాడ్ చేస్తే 10 రావాలి. మన లెఫ్ట్ డిజిట్స్ అనేవి సేమ్ ఉండాలి. ఇది మన స్పెసిఫిక్ టెక్నిక్లో ఉన్న వన్ ఆఫ్ ద టెక్నిక్. సో మన లాస్ట్ డిజిట్స్ వచ్చేసరికి 2 8. సో 10 వచ్చింది. సో మనం ఏం చేయాలి, వీటన్నిటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 8 2s 16. నెక్స్ట్ 4 నెక్స్ట్ నెంబర్ ఈజ్ 5 4 5s 20. ఆన్సర్ ఈజ్ లైక్ దిస్ 2016 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 15 × 15 5 5s 25. 5 నెక్స్ట్ నెంబర్ 2 1 2s 2. కావాలంటే ముందు ఒక 0 పెట్టుకోండి. ఇవి రెండింటిని యాడ్ చేస్తే 10 వస్తుంది. ముందు నెంబర్ 2 సేమ్. సో
మనం ఈ రూల్ని అప్లై చేయొచ్చు. 6 4s are 24, 2 2s are 4. సో దిస్ ఈజ్ అవర్ హోంవర్క్ క్లాస్. సో మనం డే 3లో మనం ఈరోజు చెప్పుకోబోయేది స్క్వేరింగ్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 50 to 60. సో 51 నుంచి 52, 53, 54, 55, 56, 57, 58, 59 వరకు వచ్చే స్క్వేర్ రూట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాటిని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 57 × 57 అనే ఎగ్జాంపుల్ని నేను తీసుకున్నాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే మన రైట్ మోస్ట్ నెంబర్కి స్క్వేర్ని ఫైండ్ చేయాలి. సో 7 7s are 49. నెక్స్ట్ మన లెఫ్ట్ మోస్ట్ డిజిట్కి మనం ఏం రాయాలంటే 25 ప్లస్ రైట్ మోస్ట్ డిజిట్ని యాడ్ చేయాలి. సో 25 ప్లస్ 7 దట్ ఈస్ 32. 49 ఈజ్ అవర్ ఆన్సర్. ఎలా కనుక్కున్నాం? ఫస్ట్ మన రైట్ మోస్ట్ డిజిట్ని స్క్వేర్ చేసాం, అంటే 7 స్క్వేర్ ఈజ్ 49. మన లెఫ్ట్ మోస్ట్ డిజిట్ని మల్టిప్లై చేయడం కోసం మనం ఏం చేసామంటే 25 ప్లస్ రైట్ మోస్ట్ డిజిట్. సో యాడెడ్ 25 to the digit of units place. We get 32 as LHS. LHS అనేది మనకి 32 వచ్చింది. ఎలా వచ్చింది? 25కి మన రైట్ డిజిట్ యాడ్ చేయడం వల్ల 32 వచ్చింది. సో నెక్స్ట్ స్క్వేరింగ్ యూనిట్ ప్లేస్ డిజిట్ ఈజ్ 7, దట్ ఈస్ 49 ఈజ్ RHS. మనం టోటల్ ఆన్సర్ ఎంత? 32, 49. వన్ మోర్ ఎగ్జాంపుల్ 54 ప్లస్ 54. సో ఈ నెంబర్ 50 నుంచి 60 లోపు ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయొచ్చు అంటే మన రైట్ డిజిట్కి స్క్వేర్ని ఫైండ్ చేస్తాం. 4 స్క్వేర్ ఈజ్ 16. మన LHS ఫైండ్ అవుట్ చేయడానికి కోసం 25 ప్లస్ రైట్ డిజిట్, 25 ప్లస్ 4 29. సో ఇవి హోంవర్క్ ప్రాబ్లమ్స్. ఇందులో నేను ఒకటి ఇప్పుడు చెప్తాను మీకు. సో 2 స్క్వేర్ మనకి రైట్ డిజిట్ ఎంత? 2 స్క్వేర్ దట్ ఈస్ 0 4. ఓకేనా? 2 డిజిట్ నెంబర్ కాబట్టి. సో 25 ప్లస్ 2 26, 27 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇలా మీరు రిమైనింగ్ వాటికి కూడా ఆన్సర్స్ ట్రై చేయండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 57 అనే నెంబర్ 50 నుంచి 60 మధ్యలో ఉంది కాబట్టి ఏ రూల్ అప్లై చేయాలంటే మన రైట్ డిజిట్కి స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయండి. మన లెఫ్ట్ డిజిట్ రావడం కోసం 25కి రైట్ డిజిట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. 25కి యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్ని యాడ్ చేసి అది లెఫ్ట్ LHS పార్ట్ అవుతుంది. RHS పార్ట్ ఏమో మన స్క్వేర్ రూట్ ఆఫ్ యూనిట్ డిజిట్. ఓకేనా? ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. సో మీకు ఏమన్నా అర్థం కాకపోయినా, నేను ఇంకొంచెం ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఇందులోనే ఈ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వన్ మోర్ టెక్నిక్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్. సో దట్ ఈస్ మల్టిప్లికేషన్ ఆఫ్ నంబర్ విత్ ఎ సిరీస్ ఆఫ్ 9. సో చాలాసార్లు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు IBPS ఎగ్జామ్స్లో, బ్యాంక్ ఎగ్జామ్స్లో, నీట్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్ అనేది మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి దానికి 9999 అనే నెంబర్ ఇవ్వడం, 99 అనే నెంబర్ ఇవ్వడం అలా చేస్తూ ఉంటారు. సో అలాంటి టెక్నిక్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ కేస్ 1. ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చేసి ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ని 999తో మల్టిప్లై చేయమంటారు. ఈ 999 ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఫస్ట్ నెంబర్ కూడా అన్ని డిజిట్స్ ఉంటే ఈ రూల్ అప్లై చేయొచ్చు. ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. బోత్ హ్యాస్ 3 డిజిట్స్. సో వాట్ వీ హ్యావ్ టు డూ? ఫ్రమ్ ద ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తే ఇచ్చిన నెంబర్ 999 కాకుండా ఇంకొక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్లోంచి సబ్ట్రాక్ట్ 1, ఇందులోంచి సబ్ట్రాక్ట్ 1 చేస్తే 454 మైనస్ 1 ఈజ్ 453. ఓకేనా?
453. అది మన LHS పార్ట్, దట్ ఈస్ అవర్ LHS పార్ట్. మన రైట్ సైడ్ పార్ట్ వచ్చేటప్పటికి 999లోంచి 454ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 545 వస్తుంది. దానికి 1 యాడ్ చేస్తే మన RHS పార్ట్ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. 454ని 999తో మల్టిప్లై చేయమన్నప్పుడు మన LHS పార్ట్ని 454 - 1 చేస్తే 453 వస్తుంది. సో RHS పార్ట్ కావాలంటే 999లోంచి మన 454ని సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే మనకి 555 వస్తుంది. దానికి 1 యాడ్ చేస్తే 546 అనేది వస్తుంది. సో ఐ థింక్ సో నేను కొన్నిసార్లు చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ చేస్తున్నట్టున్నాను. సో వీడియోకి వచ్చేసరికి కొంచెం టెన్షన్గా ఉంటుంది, అందుకని కొన్నిసార్లు తప్పులు పోతున్నాయి. ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ప్లీజ్ వాచ్ మై వీడియోస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 654ని 999. సో 654 కూడా 3 డిజిట్ నెంబర్, 999 కూడా 3 డిజిట్ నెంబర్. సో ఫస్ట్ స్టెప్ వాట్ వీ హ్యావ్ టు డూ, 654 - 1, దట్ ఈస్ 653, దట్ ఈస్ LHS పార్ట్. సో RHS పార్ట్ వచ్చేసరికి 999లోంచి 654ని సబ్ట్రాక్ట్ చేస్తే 345 వస్తుంది. 345కి 1 యాడ్ చేస్తే 346 వస్తుంది. సో దట్ ఈస్ అవర్ సెకండ్ ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం. ఇట్స్ లుక్ somewhat big, but it is very easy. So 4, 5, 6, 7, 8, 9. So it is 6 digit number. కింద ఉన్న 9s కూడా 6 digits ఉన్నాయి. అందువల్ల మనం ఏం చేస్తామంటే పైన ఉన్న నెంబర్కి -1 చేస్తే 4, 5, 6, 7, 8, 8 వచ్చింది. సో కింద ఉన్న నెంబర్కి లోంచి మనం పైన ఉన్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో 9 - 9 0, దానికి 1 యాడ్ చేయాలి కదా, అందుకని ముందే 1 యాడ్ చేశాను. 9లోంచి 8 తీస్తే 1, 9లోంచి 7ని తీస్తే 2, 9లోంచి 6ని తీస్తే 3, 9లోంచి 5 తీస్తే 4, 9లోంచి 4ని తీస్తే 5. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. మన టోటల్ ఆన్సర్ ఏంటి, 5, 4, 6, 7, 8, 8, 5, 4, 3, 2, 1, 1 ఈజ్ అవర్ ఆన్సర్. ఇందులో కూడా నేను 2 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇచ్చాను. ఇది మీరు ట్రై చేయండి. ఎన్ని ఎక్కువ ప్రాబ్లమ్స్ చేస్తే మనం అంత బాగా గుర్తుంటుంది. డైలీ ఏమేమి టాపిక్స్ మనం డిస్కస్ చేసామో అది ఒక 2 to 3 minutes మీరు డైలీ రివైజ్ చేసుకోండి. ఈ అయిపోయిన తర్వాత ఎవ్రీ వీక్ నేను క్విక్ రివిజన్ కూడా ఇస్తాను, దాన్ని కూడా తప్పకుండా చూడండి. నేను ఇంకా వర్క్షీట్స్ కూడా ప్రిపేర్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాను. యాజ్ మచ్ యాజ్ క్విక్లీ నేను ప్రిపేర్ చేస్తాను. సో ఇందులో కేస్ 3, కేస్ 2 వచ్చేసరికి ఇప్పుడు దాకా మనం చూసిన నెంబర్స్ ఇందులో సేమ్ డిజిట్, ఇందులో సేమ్ డిజిట్స్ ఉన్నాయి. ఇది 3 digits అయితే 9s కూడా 3 digits అలా ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చే నెంబర్స్ ఏంటంటే మనకి 9 9s కాకుండా ముందున్న నెంబర్లో డిజిట్స్ తక్కువ రావడం. సో వాట్ ఈస్ దట్, మల్టిప్లయింగ్ ఏ నెంబర్ విత్ హయ్యర్ 9s అనేవి ఎక్కువగా ఉంటాయి, ముందు నెంబర్ అనేవి కొన్ని తక్కువ డిజిట్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్ని డిజిట్స్ అయితే, ఇప్పుడు 999 3 digits, ముందున్న డిజిట్ 2 digits అనుకో, దాని లెఫ్ట్ మోస్ట్ పార్ట్లో ఒక 0ని యాడ్ చేసుకోవాలి. అలానే 4 ఇచ్చేసి 4 9sతో మల్టిప్లై చేయమన్నారనుకో, ఇప్పుడు 4 అనేది 1 digit నెంబర్, 9 అనేది 4 digit నెంబర్. సో ముందు 3 digitని లెఫ్ట్ మోస్ట్
పార్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల దాని వాల్యూలో ఎటువంటి చేంజ్ ఉండదు. అందుకని దాని ముందు మనం జీరోని ఇంక్లూడ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ 45 into 999. సో ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఇందులో ఏమో 9s ఏమో 3 డిజిట్స్ ఉన్నాయి, ఇందులోనేమో 2 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో ఇంకొక డిజిట్ని యాడ్ చేయడం కోసం దీని లెఫ్ట్ మోస్ట్ పార్ట్లో నేను ఒక జీరోని ఇంక్లూడ్ చేస్తున్నాను. దట్ బికేమ్ 045. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, 045 యాజ్ ఇట్ ఈస్. ఇంతకు ముందులాగే మనం పైన ఉన్న నెంబర్లోంచి -1 చేస్తే 45లోంచి -1 చేస్తే 44 వస్తుంది. 999లోంచి 45ని తీసేస్తే 954 వస్తుంది. దానికి 1 యాడ్ చేస్తే 955 అనేది మన ఆన్సర్. ఇందాకటి ప్రొసీజరే కేస్ 1లో లాగే కేస్ 2లో మనకి ముందు ఇచ్చిన నెంబర్కి 01 ఇంక్లూడ్ చేస్తున్నాం, అంతకు మించి ఏమీ చేంజ్ లేదు. సో నెక్స్ట్ 144 ఇచ్చారు. 144 వచ్చేసరికి మన 3 డిజిట్ నెంబర్. 99,999 వచ్చేసరికి 5 డిజిట్స్ నెంబర్. దీంతో కంపేర్ చేస్తే ఇది 2 డిజిట్స్ ఎక్కువగా ఉంది. అందుకని మనం లెఫ్ట్ మోస్ట్ పార్ట్లో 2 zeros ఇంక్లూడ్ చేసాం. సో ఇందులోంచి మన LHS కావాలంటే ఇందులోంచి -1 చేస్తే 144 -1 143 అని రాయకండి, దాని ముందు 2 zeros కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అప్పుడు మనకి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, 99లోంచి ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి +1 చేయాలి మన RHS పార్ట్ రావడం కోసం. 99999 -00144 మైనస్ చేస్తే 99856 అనేది మన ఫైనల్ ఆన్సర్. సో వీటికి కూడా కొన్ని మోడల్స్ ఇచ్చాను, హోంవర్క్స్, ఇవి కూడా మీరు ట్రై చేయండి. ఏం లేదు, జస్ట్ మన నెంబర్కి ముందు ఎన్ని డిజిట్స్ అయితే తక్కువగా ఉన్నాయో అన్ని జీరోస్ని ఇంక్లూడ్ చేయండి. అండ్ రిమైనింగ్ పార్ట్ మొత్తం ముందు కేస్ 1లో లాగానే యాజ్ ఇట్ ఈస్గా చేసేయడం. సో ఏం చేయాలి, LHS పార్ట్ కావాలంటే ఈ నెంబర్లోంచి -1 చేయాలి. RHS పార్ట్ కావాలంటే 999లోంచి ఈ నెంబర్ని ముందు జీరోస్ పెట్టుకున్న నెంబర్ని సబ్ట్రాక్ట్ చేసి +1 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. నేను మళ్ళీ ఈ ఆన్సర్స్ని రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు వచ్చిన ఆన్సర్స్ని నాకు కమెంట్లో పోస్ట్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్లో పోస్ట్ చేయండి. సో ఇందులోనే కేస్ 3, ఇంతకుముందు ఏంటి 999s కాకుండా వేరే నెంబర్లో డిజిట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు 99లో డిజిట్స్ తక్కువ ఉండడం. సో ఇప్పుడు ఏంటి, 354లోనేమో 3 డిజిట్స్ ఉన్నాయి, 99లో 2 డిజిట్సే ఉన్నాయి. సో 354 హ్యాస్ 3 డిజిట్స్, 99 హ్యాస్ 2 డిజిట్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే, సో ఈ నెంబర్ని రౌండప్ చేస్తే మనకు వచ్చే నెంబర్ ఏంటి, 100. సో 100తో 354ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే దాని పక్కన ఎన్ని జీరోస్ ఉన్నాయో అన్ని జీరోస్ యాజ్ ఇట్ ఈస్గా పెట్టుకోవడమే. 2 zeros కాబట్టి 2 zeros. ఇంకా మనకి 99 రావాలంటే ఏం చేయొచ్చు, 100 - 1 = 99 కదా. అందుకని మనం ఒకసారి ఆ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 35400లోంచి 354ని సబ్ట్రాక్ట్ చేస్తే 35046 అనేది మన ఆన్సర్. ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఏమీ లేదండి, ఆ 99 అనే నెంబర్ని రౌండప్ చేసి వచ్చిన రౌండప్ చేసిన నెంబర్తో రిమైనింగ్ నెంబర్ని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ నెంబర్, మల్టిప్లై 9 into నియరెస్ట్ రౌండ్ ఆఫ్ నెంబర్ అండ్ సబ్ట్రాక్ట్ ద మెయిన్ నెంబర్ ఫ్రమ్ దట్ నెంబర్. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, 70040/99. సో ఇందులో 99ని మనం ఏమని రాసుకోవచ్చు, 100 - 1. సో అందుకని నేను ఇంకా 2 zeros అనేవి ఇంక్లూడ్ చేశాను. ఏం చేశాను, దీనికి 70040
40 ఇంటూ 100 చేశాను. 100 ఎందుకు చేశాను, ఇచ్చిన నెంబర్ 99 కాబట్టి దాన్ని 100 - 1 చేయొచ్చు కదా, అందుకని ఇది 100. దీన్ని దీంతో మల్టిప్లై చేసి దీన్ని దీంతో సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సబ్ట్రాక్ట్ చేస్తే 69, 33, 96, 0 అనేది మన ఆన్సర్. సో నెక్స్ట్ నెంబర్ 6597 ఇంటూ 99. మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు దీన్ని రౌండప్ చేసుకుంటే 100ని ఈ నెంబర్తో మల్టిప్లై చేయండి. ఆ తర్వాత మల్టిప్లై చేసిన తర్వాత 2 zeros యాడ్ అవుతాయి. ఆ 2 zeros ఈ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదే ఆన్సర్. ఇక్కడ 999 రౌండప్ చేస్తే 1000తో మల్టిప్లై చేస్తే దీని పక్కన 3 zeros వస్తాయి. ఆ తర్వాత ఈ నెంబర్ని ఆ 3 zeros వచ్చిన నెంబర్తో సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్. ఇది ఈరోజు వీడియో. చాలా లెందీగా ఉందని ఫీల్ అవ్వకండి. సో యాజ్ మచ్ యాజ్ టాపిక్స్ని నేను తొందరగా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సమ్మర్ క్రాష్ కోర్స్ పెట్టాను కాబట్టి సమ్మర్ లోపే మీరు ఇందులో తరోగా కంప్లీట్గా ప్రిపేర్ అవ్వాలని. అది కాకుండా నీట్ ఎగ్జామ్స్, జేఈఈ, పాలిటెక్నిక్ రాసే వాళ్ళకు కూడా ఈ టెక్నిక్స్ బాగా యూజ్ అవుతాయి. వాళ్ళకు కూడా యూజ్ అవ్వాలంటే నేను వీటిని కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తే వాళ్ళు చూడడానికి పాసిబిలిటీ ఉంటుందని నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. మీకు కావాలంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు స్పీడ్ కావాలంటే స్పీడ్గా, స్లోగా కావాలంటే స్లోగా పెట్టుకోండి. మీరు నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కమెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.